వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరో 3 రోజులు ఎన్నికల ఫలితాలు విడుదల కానుండగా ఇవాళ అత్యంత కీలకమైన ఎగ్జిట్ పోల్స్పై ఉత్కంఠ కొనసాగుతోంది. విదేశీ పర్యటన అనంతరం ఏపీ నేతలు రాష్ట్రానికి చేరుకుంటున్నారు. లండన్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి చేరుకున్నారు. వైసీపీ గెలుపుపై జగన్ చాలా ధీమాగా ఉన్నారు. మరోవైపు సర్వేలన్నీ తమకి అనుకూలంగా ఉన్నాయని కూటమి నేతలు చెప్తున్నారు. ఇవాళ ఎగ్జిట్ పోల్స్లో ఏం తేలనుంది, ఎన్నికల ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్పై ఇవాళ బిగ్ బ్యాంగ్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ సభ్యుడు, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు తిరుపతి నుంచి, మరికాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, భానుప్రకాష్ గారు, ఈరోజు సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. మరో 3 రోజుల్లో ఫలితాలు. ఆల్రెడీ ముఖ్యమంత్రి కూడా లండన్ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి కిందటే రాష్ట్రానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా మళ్ళీ మేమే రాబోతున్నామని ముఖ్యమంత్రి లేటెస్ట్గా చేసిన ట్వీట్ కూడా చూశారు. మేమే గెలవబోతున్నాము చాలా కాన్ఫిడెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. సర్వేలు మీకు అనుకూలంగా ఉన్నాయని కూటమి నేతలు చెప్తున్నారు. అసలు ఏంటి గందరగోళం, ఏం జరగబోతోంది? అదేష్ అన్న, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అన్న. ఎవరు విశ్వాసం వాళ్ళది. వాళ్ళు గెలుస్తారని వాళ్ళు, మేము గెలుస్తామని చెప్పి మేము. ప్రజలు తీర్పు ఇప్పటికే ఇచ్చేశారు. ఎగ్జిట్ పోల్స్ నుంచి వైసీపీ ఎగ్జిట్ అవుతా ఉంది. వాస్తవంగా ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎగ్జిట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పి మేము భావిస్తున్నాము. ఇంకా 48 గంటలు, రేపు నుంచి ఎల్లుండి ఈ సమయానికి ఆల్మోస్ట్ కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది 8 గంటల నుంచి. కాబట్టి 48 అవర్స్. కాబట్టి ఎందుకు ఇంత ఆందోళన అని అడుగుతున్నాయి. ఎందుకు ఇంత ఆందోళన? దయచేసి అందరూ బాగున్నారు, మన బీపీలు పెంచుకుంటా, నిద్ర మాత్రలు వేసుకుంటా కొందరు. అవసరమని చెప్పండి, ప్రజలు తీర్పు ఇచ్చేస్తారు. ఆ తీర్పుని ఎవరు ఏం మార్చలేరు. ఖచ్చితంగా అధికార మార్పిడి ఉంటుందని చెప్పి మా విశ్వాసం. జగన్మోహన్ రెడ్డి గారికి వారి విశ్వాసం వారికి ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేశారు కాబట్టి ఆయన పనితీరు మీద ఆయనకు నమ్మకం ఉండొచ్చు. మాకైతే నమ్మకం లేదు. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదు. కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పులో భాగంగా భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేనకి అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఇస్తారని చెప్పి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా విసిగిపోయారు, భయంతో బ్రతికారు. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈ స్కీములు రద్దు చేస్తామని చెప్పి తమ భావాన్ని పెట్టలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి స్వేచ్ఛగా ఎన్నికల్లో ఓటేశారు. ఖచ్చితంగా మార్పు కోసం ఓటేశామని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కాబట్టి అధికార మార్పిడి ఉంటుందని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముకుంటున్నాం. రాజకీయాల్లో ఒకటి, గెలుపోటములు సర్వసాధారణం. గెలుపుకు పొంగిపోయేది, ఓటమికి కుంగిపోయే పరిస్థితి ఏ రాజకీయ పార్టీ కూడా ఉండకూడదు. 5 ఏళ్ళ అవకాశం వారికి ఇచ్చారు, మనం ప్రతిపక్షంలో ఉందాం. ఎందుకంటే ప్రజల తీర్పు సుప్రీం. మనం ఎన్ని చేసినా సరే ప్రజలు ఇచ్చిన తీర్పు సుప్రీం. ఓటనే ఆయుధంతో ప్రజలు తమ నిర్ణయాన్ని తెలిపే అవకాశం ఉంది. కాబట్టి ప్రజా తీర్పును అందరూ గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నాం. రైట్, ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు. రవిచంద్ర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్కారం. నమస్తే రవిచంద్ర రెడ్డి గారు. మనం చూస్తున్నాం భానుప్రకాష్ రెడ్డి గారు, ఎగ్జిట్ పోల్స్ నుంచి వైసీపీ ఎగ్జిట్ అవ్వడం ఖాయం అయిపోయింది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఏపీలో ట్రెండ్ ఉన్న ప్రభుత్వం పోతుందనే చెబుతున్నాయి. గెలుపోవటంలో సహజం. ఇంకా మీకు ఆల్రెడీ ప్రతిపక్ష హోదా ఇచ్చేశారు, మేము ఇంకా అధికారంలో రాబోతున్నామని భానుప్రకాష్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సార్ నమస్కారం సతీష్ గారు, మీకు, భానుప్రకాష్ రెడ్డి గారికి, అలాగే 10 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే అండి. సార్, ఆశ ఉండడం సహజం, ఆశాభావంతో ఉండడం రాజకీయంలో అవసరం. కానీ అదే ఆశాభావంతో వాళ్ళు 2 సార్లు పరిపాలించి 3వసారి అధికారంలోకి రావాలని మోడీ గారిని ఉద్దేశించి కోరుకుంటున్నారు. కానీ మోడీ గారు మాత్రం దేశానికి బోరు కొట్టల, కానీ జగన్మోహన్ రెడ్డి గారు బోరు కొట్టారంట. కాబట్టి ప్రజలు ఇచ్చే తీర్పు ఖచ్చితంగా కూడా చాలా పవిత్రంగా ఉంటుందని నమ్మేవాళ్ళం. ప్రజలకి ఇదమిద్దంగా మా పార్టీ తరఫున మేము ఇచ్చిన పిలుపు, మేము చెప్పిన మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తుంటే, మేము చేసిన పనులు మీకు చేరి ఉంటే, నేను మంచి చేశాననుకుంటే ఓటేయమని కోరిన హీరో లక్షణాలున్న ధీరోదత్తుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి అప్పీల్ ఏ రాజకీయ నాయకుడు ఈ దేశ చరిత్రలో ఇంతవరకు చేయలేదు సార్, ఇప్పటి వరకు చేయలేదు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైన తర్వాత ప్రజాస్వామ్య పరిధిలో నేను చేసిన మేలు మీ ఇంటికి చేరుంటేనే నాకు ఓటు వేయండి అన్న ఏకైక వ్యక్తి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్స్ ఏ ట్రెండ్ సెట్టింగ్, ఇది ఒక హిస్టరీ సార్. కానీ మేము బలవంతంగా ఓట్లు తీసుకోవాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి దుర్మార్గమైన యాక్ట్ని జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఉపయోగించుకోలేదు. జనాలు ఎప్పుడైతే కన్విన్స్ కావట్లేదు అని భావించిన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో బీజేపీ చీకొట్టింది, ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఫోటో లేదు, పేరుకేమో కూటమి, కానీ అది రెడీ ఫర్ ఓటమి. ఖచ్చితంగా 4వ తేదీ ఉదయం 10:30-11 గంటలకే ట్రెండ్స్ వచ్చేస్తాయి. ఖచ్చితంగా కూడా కూటమి ఈజ్ గోయింగ్ టు హెడ్ వెరీ బిగ్ లాస్. ఖచ్చితంగా కూడా మామూలు ఓటమి కాదు సార్, కూటమి అని చెప్పుకున్న దానికి ఆ అపప్రద బీజేపీ కూడా మోయాల్సిందే. ఎందుకంటే ఎవరితో కలవకూడదో వాళ్ళతో కలిసిన పార్టీ బీజేపీ. ఎందుకంటే కాంగ్రెస్ తో కలవదు, సాంప్రదాయ వైరం, కమ్యూనిస్టులతో ఇంకా కలిసే సాహసం ఈ దేశంలో చేయలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీగా ఒక్క జెండాతో, మా అజెండాతో మాత్రమే పోతామని మేము తీర్మానించుకున్నాం. ఇప్పటి వరకు 3 ఎలక్షన్స్ మేము ఏదైతే ఫేస్ చేసామో ఎవరితో పొత్తు పెట్టుకోలేదు సార్. కాబట్టి మా పాలసీకి స్టిక్ అయినందువల్ల మాకు బీజేపీ కలిసే అవకాశమే లేదు. అందుకని ఇన్ కంపల్షన్ మోడ్ కనీసం ఒక 2 సీట్లు ఎంపీలు, ఒక 4 సీట్లు ఎమ్మెల్యేలు గెలవాలనే తాపత్రయంతో దేశమంతా ఏలుతున్న పార్టీ, 10 సంవత్సరాలుగా ఏలుతున్న పార్టీ ఈ మధ్య స్ట్రైట్ గా, అంతకుముందు కూడా వెళ్ళింది, కానీ పోయి అవినీతిపరుడని మోడీ గారే అన్న చంద్రబాబు నాయుడుతో కలవడం, పాసిపోయిన లడ్డూల గురించి ప్రవచనాలు చెప్పిన పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు నాయుడు కలవడం, ఇది ఒక అనైతిక కూటమి సార్. ఈ అనైతిక కూటమి కేవలం ఓట్లు ఒకరు వేయించుకునే దానికి ఏర్పడ్డ కూటమే కానీ రవిచంద్ర రెడ్డి గారు మీరు అనుకున్నట్టుగా ప్రజలు అనుకున్నారా ఇది అనైతిక కూటమి అనేదే కదా ఇప్పుడు రేపొద్దున్న డిసైడింగ్ ఫ్యాక్టర్ అంశాలు, అది కూడా కీలకం కదా. వాళ్ళు అనుకున్నారా లేదనేది కదా ఇంపార్టెంట్ సార్. బ్రహ్మాండంగా అనుకున్నారు. వాళ్ళు అనుకోకూడదని, వాళ్ళకి ఆ ఆలోచన రాకూడదని జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం పెద్ద ఎత్తున ఆ ఎల్లో మీడియా సోకాల్డ్ 2 పత్రికలు, 4 ఛానల్స్ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా పాపం గ్యాస్ కొట్టి కన్ఫ్యూజ్ చేసి నానా తిట్లు తిట్టి సార్ వాళ్ళు ఓట్లు ఏమని అడిగారు సార్, మమ్మల్ని తిట్టి ఓట్లు అడిగారు సార్. కానీ వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేదు. వాళ్ళు చెప్పిన సూపర్ 6 గురించి ప్రచారం లేదు, ఆ సూపర్ 6 కి బీజేపీ మద్దతు లేదు, ఆ సూపర్ 6 గురించి ఎక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. ఇది ఎక్కడ కూటమి సార్? ఎగ్జామ్స్ వచ్చినప్పుడు గైడ్ జింపుకొని పోయి ప్యాంట్ లో షూల్లో దాచిపెట్టుకుని బీజేపీ సహకారంతో ఈసీని మేనేజ్ చేసి నేను కాపీ కొట్టినా గానీ పట్టుకోవద్దని చెప్పి క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసేశారు చంద్రబాబు నాయుడు. కానీ కర్మ ఏంటంటే 5 సంవత్సరాలు చదువుకున్న మేము, ప్రజలతో ఉన్న మేము సరైన ఆన్సర్స్ రాసాం. వాళ్ళు ఏంటంటే ఒక్క క్వశ్చన్ ఏ క్వశ్చన్ ఎక్కడో తెలియదు కాబట్టి, గైడ్ ఉంది కాబట్టి ఏదో ఒక ఆన్సర్ రాశారు. ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ రాయాలో తెలియలా. కాబట్టి అందుకే నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రజలతో కనెక్టింగ్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నాలెడ్జ్ అంటే మ్యానిపులేషన్ నాలెడ్జ్ కాదు, మోసపూరితమైన నాలెడ్జ్ కాదు, వ్యవస్థలను మేనేజ్ చేసే నాలెడ్జ్ కాదు సార్ కావాల్సింది. ప్రజలతో మమేకమైన నాలెడ్జ్ కావాలి. దానికి మనసు ఉండాలి. మనసున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే హీరో లాంటి అప్పీల్. ఆయన కన్ఫ్యూజ్ చేసి భయపెట్టి ఇదిగో బూచోడు వస్తున్నాడు మిమ్మల్ని పట్టుకుపోతాడు అన్నట్టుగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని బూచిగా చూపించారు. కానీ భారతప్రకాష్ రెడ్డి గారికి తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ దేశానికి అవసరం అని చెప్పి తీర్మానించేదే బీజేపీ. ఓకే ఈ రోజు డిబేట్ లోనే మీరు 2 సందర్భాల్లో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ అంశాన్ని ప్రస్తావించారు, యాక్ట్ అంశాన్ని. అంటే అది కొంత ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసింది, అది కొంత ఎఫెక్ట్ చేసింది పోలింగ్ అన్న అంచనాలో ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా సార్? ఈ దేశానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అవసరం. ఎందుకు అవసరం అంటే ఇది 40 సంవత్సరాల నుంచి నలుగుతున్న సమస్య. ఈ 40 సంవత్సరాల నుంచి నలుగుతున్న సమస్యకి ఎన్డీఏ మొదలు పెడితే, అదే యూపీఏ మొదలు పెడితే ఎన్డీఏ దాన్ని ఇది అవసరం అని చెప్పి తీర్మానించి మోడీ గారి సారథ్యంలో నీతి ఆయోగ్ పంపిస్తే నీతి ఆయోగ్ 18 రాష్ట్రాలకు సిఫార్సు చేశారు. సార్ మీకు అందరికి తెలుసు, చాలా వరకు అందరికీ తెలుసు, ఈ దేశంలో ఉన్న 35 భాగం భూభాగం వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంది సార్. పెద్ద పెద్ద దేవాలయాలు, పెద్ద పెద్ద ప్రైవేట్ ప్రాపర్టీలన్నీ కూడా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా కొత్త చట్టాలను తీసుకురావడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపయోగపడుతుంది. కాబట్టి
మోడీ గారు గాని అప్పట్లో యూపీఏ గాని మన్మోహన్ సింగ్ గారు గాని అందరూ కలిసి తీర్మానించింది రవిచంద్ర రెడ్డి గారు దేశంలో ఎవరికి సంబంధించిన భూమి వాళ్ళకే ఉండాలి పర్మనెంట్ గా తీసుకున్న తీర్మానం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అభ్యంతరాలు లేదంటే ప్రతిపక్షాలు పాయింట్అవుట్ చేసినప్పుడు మీరు ఇదే తరహా వివరణ ఇచ్చారు, ఇవ్వాల్సిన వివరణ ఇచ్చారు. అలాగే కేంద్రం సమ్మతి ఉంది, అలాగే నీతి ఆయోగ్ లెటర్స్ చూపించి ఇదంతా జరిగిపోయింది. వాళ్ళు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ వస్తే మీ భూమి మీది కాదంటూ ఒక ప్రచారం ప్రతిపక్షాలు చేశాయి. అంటే వాళ్ళ ప్రచారం కొంత ఇంపాక్ట్ చూపించిందన్న అంచనాలు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా? మీరు చెప్పాల్సింది చెప్పారు, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు. అంటే ఇది కూడా ఒక కొన్ని పాకెట్స్లో ఇంపాక్ట్ చూపించింది. ఇది కూడా రేపొద్దున ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అంశాల్లో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఉండబోతుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. సార్ తల్లి బిడ్డనెత్తుకుని అప్పుడప్పుడు గోరు ముద్దలు తినిపించేటప్పుడు తినకపోతే అదిగో బూచోడు వస్తున్నాడని చెప్తారు. అప్పుడు 2 ముద్దలు గబగబా తింటారు. కానీ చంద్రబాబు నాయుడు బూచోడినే ప్రధానంగా చూపిస్తే భయంతో ఏడిస్తే ఆ బిడ్డని ఇంట్లోకి తీసుకుపోద్ది తల్లి, రక్షించుకోవాలి కాబట్టి. అదే విధంగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో సంక్షేమ పథకాలు గోరు ముద్దలు తిన్నారో ఖచ్చితంగా ఆ గోరు ముద్దలకు దూరం కాకుండా మొత్తం ఓట్లు మాకే వేశారు. 55% కు పైగా ఓట్లు మేము సాధించబోతున్నాం. 151 సీట్లకు పైగా మేము సాధించబోతున్నాం. 22 ఎంపీలు పైగా మేము సాధించబోతున్నాం. మీరు చూస్తారు రేపు బాక్సులు బద్దలవుతాయి. ప్రతిపక్ష హోదా కూడా రాదు చంద్రబాబు నాయుడు గారు. భానుప్రకాష్ గారు బాక్సులు బద్దలు కాబోతున్నాయి. 55% పైగా ఓటింగ్ శాతమే రాబోతుంది. 150 సీట్లు రాబోతున్నాయి. 22 వరకు ఎంపీలు రాబోతున్నాయి. ఈ 2 రోజులు రవిచంద్ర రెడ్డి అన్న ఆనందంగా ఉన్నాయండి. ఎందుకు ఈ దాదాపు 36 గంటలు హ్యాపీగా గడపనండి. ఎందుకంటే అయిన తర్వాత ఖచ్చితంగా వారు మానసికంగా బాధపడతారు. రే నేను ఇన్ని రోజులు చెప్పింది ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు ఒకటి అని చెప్పి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో వస్తున్నాం. మేము కేంద్రం ఒకటి ఇంతకుముందు మాట్లాడుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజలని కన్ఫ్యూజ్ చేశారు. ప్రతిపక్షాలు పత్రికలు కన్ఫ్యూజ్ చేస్తాయంటున్నారు. పత్రికలను చూసి ప్రకటనలు చూసి ప్రజలు ఓట్లేయరు. పత్రికలు చూసి ప్రకటన చూసి ప్రజలు ఓట్లేయరు. తమ మనస్సాక్షిగా పరిపాలన చూసి ఓటేస్తారు. 5 ఏళ్లు ఏ విధంగా మన రాష్ట్రం బాగుపడింది, ఏ విధంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను ఆదుకున్నారు, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఇష్టాలని కష్టాన్ని తెలుసుకుని ముందుకు పోయిందో ఆ విధంగా చూసి ఓటేస్తారు. కాబట్టి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పి మాకు గట్టి నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే ఆ రోజు బూతుల దగ్గర కానీ ఎక్కడ కానీ గమనించినప్పుడు విపరీతంగా పోలింగ్ శాతం పెరిగిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటనలు సిద్ధం అన్నారు కదా, ప్రజలు కూడా ఇంటికి పంపించేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము అనుకున్నాం. అంటే భానుప్రకాష్ రెడ్డి గారు దీనికే మీకు అనుబంధ ప్రశ్న. అంటే పెరిగిన ఓటింగ్ శాతం ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటే, మాకే అనుకూలం అని అటు కూటమి నేతల్లో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ మీలాంటి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ 2014తో పోల్చుకుంటే 2019లో భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది నేషనల్ లెవెల్లో చూసుకునేటప్పుడు. కానీ అప్పుడుతో పోల్చుకుంటే 303 సీట్లతో ఇండివిజువల్గానే ఎవరు సహాయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగా సత్తా రేంజ్లో సీట్లు సంపాదించుకుంది భారతీయ జనతా పార్టీ. ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 2, 2004లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో రెండోసారి వచ్చింది. బట్ 2009 ఎన్నికల్లో భారీగా ఓటింగ్ శాతం నమోదైంది ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు కూడా ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఇక మహాకూటమికే ముగ్గు అని చాలామంది మాట్లాడారు. ఎప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పుడు ఇంత పర్సెంటేజ్ నమోదవుతుందని. కానీ అప్పుడు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన పరిస్థితి. అంటే పెరిగిన ఓటింగ్ శాతమే క్రైటీరియా అవుతుంది, పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతకి నిదర్శనం అని మనం ఎట్లా డిఫైన్ చేస్తాం? ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు నుండి పరిపాలన విధానం వేరు, ఈ 5 సంవత్సరాలు జరిగినట్టు ఆంధ్రప్రదేశ్ జరిగినట్టు అన్యాయాలు వేరు. అప్పుడు జరిగి ఉండొచ్చు, కానీ 5 సంవత్సరాల్లో కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీవ్ర అన్యాయం జరిగింది చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. రవిచంద్ర రెడ్డి గారు ఏమో చెప్తున్నారు, మేము స్కీమ్లు ఇచ్చాము, గోరు ముద్దులు పెట్టాము, అందరూ ఖచ్చితంగా మాకు వేస్తారని చెప్పి వారికి నమ్మకం ఉందన్నారు. సంక్షేమ పథకాలకు అట్రాక్ట్ అయ్యి కొందరు వేసే అవకాశం ఉంది. నేనేం చెప్పట్లే. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు దాని ఏమంటారు ఆ రుణం తెచ్చుకోవాలని చెప్పి కొందరు వేసే అవకాశం ఉంది ఖచ్చితంగా. కాబట్టి అది ఎక్కువ శాతం ఉండదు అంటున్నా. అంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులు దాదాపు 3,50,00,000 వరకు ఉన్నారు అన్నది వాళ్ళు చెప్తున్న లెక్క. ఒకవేళ మీరు అనుకున్నది నిజమైతే సంక్షేమ పథకాలు తీసుకున్న లబ్ధిదారులే ఓటేస్తే ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లైన్ క్లియర్ అయినట్టే. అందుకని చెప్తున్నా, అందరూ వేసే అవకాశం లేదు, కొందరు వేసే అవకాశం ఉంది. దాన్ని రూల్డ్ అవుట్ చేసేదానికి లేదు.
రూల్డ్ అవుట్ చేసేదానికి లేదు కాబట్టి కొందరు వేసే అవకాశం ఉంది కాబట్టి దాంతో వారికి ఆ విశ్వాసం వచ్చి ఉండొచ్చు. ఓటింగ్ శాతం పెరిగింది కదా, ఆ ఓట్లన్నీ మావే అని. కానీ 5 సంవత్సరాల ప్రజలకు పడినటువంటి కష్టాల నుంచి విముక్తి కావాలని చెప్పి ఉదయం 7:30కే క్యూ లైన్ నిండిపోయాయంటే మేమనుకుంటున్నది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రక్షించబడాలి, పాలన మారాలి, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఖచ్చితంగా మా కష్టాలు తీరిపోతాయి, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని చెప్పి తీర్పిచ్చారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎవరు విశ్వాసం వారిది, వాళ్ళు అనుకుంటున్నారు వేశారని. కానీ కొందరు వేసుకుంటారు, మేము కూడా చెప్తున్నాం. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఖచ్చితంగా అందరూ వేసే అవకాశం లేదు, కొందరు వేసుంటారు. కాబట్టి ఆ పర్సంటేజ్ వాళ్ళదని వాళ్ళు అనుకుంటున్నారు, పెరిగిన పర్సంటేజ్ మాకు అనుకూలంగా మేము అనుకుంటున్నాం. కానీ ప్రజా తీర్పుని ఎవరు మార్చే అవకాశం మాత్రం లేదు. ప్రజా తీర్పుని ఎవరు మార్చే అవకాశం లేదు కాబట్టి ఇంకా దాదాపు ఇంకా 3 రోజులు, అంటే ఈ రోజు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇంకా 72 hours ఉంది. అది 72 గంటల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారుతుంది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. 5 సంవత్సరాలు ప్రజలు పడినటువంటి ఇబ్బందుల నుంచి బయట పడతారని చెప్పి మాకైతే నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ప్రజలు నిజం చేస్తారని చెప్పి, మా నమ్మకాన్ని ప్రజలు ఒమ్ము చేయరని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్. రవిచంద్రరెడ్డి గారు సార్, ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు. ఎన్డీఏ అంటే డబుల్ ఇంజిన్ అంటే స్టేట్ లో కూడా వాళ్ళు ఎన్డీఏగా ఉన్నారు కాబట్టి ఇంజిన్ అనొచ్చు. ఇంజిన్ వాళ్ళదే సార్, దాని డ్రైవర్లుగా ఇద్దరిని పెట్టుకున్నారు. ఒకరిని సీనియర్ డ్రైవరు చంద్రబాబు నాయుడు, జూనియర్ డ్రైవర్ వచ్చేసి పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఆసక్తి ఉండదు, నువ్వే చేసుకో డ్రైవింగ్, నేనేం చేస్తా అని. ఈయనకేమో ఛాదస్తం, సునామీని కంట్రోల్ చేయటం, కోవిడ్ రాకుండా ఆపటం, ముఖ్యంగా ఇలాంటి ఛాదస్తంతో అత్యుత్సాహంతో ఈ 75 ఏళ్ల వయసులో ఇంకోసారి అధికారం కావాలండి సార్. ఎందుకు కావాలి సార్? 14 సంవత్సరాలు పరిపాలించాడు, రిటైర్మెంట్ ఏజ్ లో. ఈయనకి అర్జెంట్ గా ఇంకోసారి అధికారం ఇస్తే కొడుక్కి పదవిని అప్పచెప్పడం కోసం, పార్టీని అప్పచెప్పుకోవడం కోసం తప్ప, లేదంటే చివరి అవకాశంగా ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా అడుగు పొడుగు ఉంటే ఊడ్చుకొని హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టుకుందాం, సింగపూర్ లో పెట్టుబడి పెట్టుకుందాం అని కాకుండా ఈయనకి ఎందుకు సార్ పదవి? ముఖ్యంగా ఈయనకి అడిగే అర్హత ఎక్కడుంది? 14 సంవత్సరాలు పరిపాలించిన ఈయన తన గత పరిపాలనలో పలాని అంశాలు తిరిగి తీసుకొస్తా అని చెప్పాడా? ఏవైతే అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని నేను పరిష్కరిస్తున్నానని చెప్పగలిగాడా? మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్పగలిగాడా? ఎంతసేపు ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నాడు సార్. ఇతను పరిపాలించిన తీరు సైతాన్ అనే విషయం ఖచ్చితంగా ప్రజలందరి మనసులో అలా ఉంది. మాకొద్దునైనా మళ్లీ సైతాన్ పాలనని తీర్పిచ్చారు. ఖచ్చితంగా కూడా ఇంకొక మాట చెప్పారు భానుప్రకాష్ రెడ్డి గారు, ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లో పెద్ద మార్పు ఉండదు, ఎందుకంటే పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తే ఓట్లు పడవని. ఎస్, ఆ 2 పేపర్లో మీ భూమి మీది కాదు అని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు. ఖచ్చితంగా ఎవరి భూమి వాళ్ళదే, వాళ్ళకి ఖచ్చితమైన హక్కు ఇవ్వడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది తీసుకొచ్చింది బీజేపీ, ఇంప్లిమెంట్ చేయాల్సింది వైఎస్ఆర్సీపీ, ఇంకా ఇంప్లిమెంట్ చేయాల. ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకుంటాం, కేవలం సర్వేలు జరుగుతున్నాయి. కానీ అందరి ఒపీనియన్ తీసుకున్నాక అన్ని చర్చించిన తర్వాత ఒక రూలింగ్ ఏదైతే తీసుకొస్తామో, దానికి చట్టబద్ధమైన పరిష్కారం తీసుకొస్తామో, అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఏ విధంగా గైడ్ లైన్స్ ఉన్నాయో దాన్నే ఇంప్లిమెంట్ చేస్తాం. అంతకుమించి ఇంకేం లేదు. అంతేకాదు, ప్రజలు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఓట్లేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కొన్ని పడే అవకాశం. ప్రజలు ఎప్పుడు చాలా జెన్యున్ గా ఉంటారు సార్, వాళ్ళు చాలా విశ్వాసంతో ఉంటారు. మనకు మేలు చేసిన వాళ్ళకి మనం మేలే చేయాలి, మనకు చెడ్డ చేస్తాడనుకుంటే అతన్ని అధికారంలోకి రానియకూడదు అని. చంద్రబాబు నాయుడు అంటే అధికారంలోకి రాగానే అన్ని మేనిఫెస్టో దాచిపెడతాడు, ఇచ్చిన హామీలు అమలు చేయడాన్ని ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా కోవిడ్ రోజుల్లో వాళ్ళు హైదరాబాద్ లో తండ్రి కొడుకులు గాని, పవన్ కళ్యాణ్ గాని దాక్కున్న తీరు, కోవిడ్ రోజుల్లో ప్రజల ప్రాణాలను నిలబెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాని, ఆయన ప్రభుత్వం గాని ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఈ దేశం మొత్తంలో సార్ కోవిడ్ ని ఆరోగ్యశ్రీలో చేర్చి, కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించి, వాళ్ళు సురక్షితంగా ఇంటికి వెళ్లేటప్పుడు 5,000 రూపాయలు చేతిలో పెట్టి పంపిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రజలు ఎంత విశ్వసనీయత ప్రదర్శించారో మరో 72 గంటలు తేలబోతోంది. మరో 72 గంటలు తేలబోతుంది వాళ్ళు ఏ స్థాయిలో విశ్వసనీయత ప్రదర్శించారా లేదంటే ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు నాయుడు గారు నోచుకోవట్లేదు. వీటన్నిటికీ సమాధానం మనకి 4వ తారీఖున రాబోతుంది. ఇవ్వడం లేదు. భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఇంకో అంశం ఈ మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తావిస్తోంది. అంటే ఉత్తరాదిలో సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఇది బీజేపీ గేమ్ ప్లాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తున్నాయి, అక్కడ అసెంబ్లీ కూడా ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతోంది అని ఒక మైండ్ గేమ్కు భారతీయ జనతా పార్టీ తెరలేపింది. అందుకే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఇచ్చే వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి. ఇది ఒక పెద్ద గేమ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదండి.
ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. కొన్ని శాంపుల్స్ తీసుకొని ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా మాకే ఉన్నాయి, ఇంకా మేమే అని మీ కూటమి నేతలు అందరూ మాట్లాడుతున్నారు కదా, ఎగ్జాక్ట్ కానప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను చెప్తున్నా కానీ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. కానీ ప్రజల నాడి ఈ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి నరేంద్ర మోడీ గారి పరిపాలన కావాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నారంటే, దేశాన్ని అభివృద్ధి పదంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినటువంటి సమర్థ ప్రధాని, సుస్థిర ప్రభుత్వం అందిస్తున్నట్టు నరేంద్ర మోడీ గారి చేతుల్లో భారతదేశం సురక్షితంగా సుభిక్షంగా ఉంటుందని చెప్పి దేశ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మొన్న దాదాపు ఒక 6 నెలల ముందు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కడ కూడా సర్వేలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లేదండి. అన్ని సర్వేలు మాకు వ్యతిరేకంగానే ఇచ్చాయి. కానీ అక్కడ తిరిగి మేము 4 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. 4 రాష్ట్రాల్లో ఊహించిన స్థాయిలో మధ్యప్రదేశ్ గానీ, ఛత్తీస్గఢ్ గానీ, ఈ రాష్ట్రాల్లో మేము అనుకున్న దానికన్నా ప్రజలు ఎక్కువ తీర్పిచ్చారు మాకంటే. నరేంద్ర మోడీ గారి పరిపాలన మీద నమ్మకం, విశ్వాసంతో ప్రజలు తీర్పిచ్చారని చెప్పి భావిస్తున్నాం. అదే తీర్పుని ఈ రోజు కూడా తిరిగి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఇస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓకే, రవిచంద్ర రెడ్డి గారు, ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. అంటే గత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అధికారంలోకి వస్తుందని చెప్పిన సంస్థలు కూడా ఈసారి కూటమికే ఎడ్జిస్తున్నాయని చాలామంది మాట్లాడుతున్నారు. అలాగే ఈ 2-3 రోజుల్లో అసలు యాక్చువల్గా ఈరోజు 6:30 తర్వాతే ఎగ్జిట్ పోల్ అనేది ఎగ్జిబిట్ అవ్వాలి, కానీ అలా లేదు. ఇక నిన్న 2-3 రోజుల నుంచి చాలా 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన సంస్థలు కూడా కొన్ని సర్వేలని ఆఫ్ ది రికార్డ్ అని చెప్పి మాలాంటి మీడియా మిత్రులకి పంపించే పరిస్థితి ఒకవైపు, అలాగే జాతీయ స్థాయిలో కూడా ఇంకా రకరకాల బ్రాండ్స్తో, రకరకాల ఛానల్ లోగోస్తో సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ బయటపడిపోతున్నాయి. మాకే ఎక్కువగా అనుకూలంగా ఉంది, ట్రెండ్ మాకే అనుకూలంగా ఉందని వాటిని ఆధారంగా కూటమి నేతలు అంటున్నారు. ఇప్పుడే చెప్పేశారు కదా సార్ భానుప్రకాష్ రెడ్డి గారు, ఎగ్జిట్ పోల్స్ అంటే ఎగ్జాక్ట్ పోల్స్ కాదు అంటే సాయంత్రం వచ్చే రిజల్ట్స్ ఆయన ముందే పసికట్టారు. ఖచ్చితంగా కూడా మాకు అనుకూలంగా ఉంటుందని ఆ ఎగ్జాక్ట్ పోల్స్ రాబోతున్న దానికి పసికట్టారు ఎలా అంటారు? ట్రాన్స్పరెంట్ గా అంటే కాదు సార్, మీరు ట్రాన్స్పరెంట్ గా అంటే నేను కూడా అంగీకరిస్తున్నా కదా, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు, మేము తెలుసుకునే ఉన్నాం, మాకు ఆ సంగతి తెలీదా. కానీ ప్రజల నాడి అని ఏదైతే తాను అన్నారో అది కొంత తెలుస్తుంది. కొన్ని బయాస్డ్ గా ఉంటే ఉండొచ్చు, కొందరు వ్యాపారాత్మకంగా సర్వే సంస్థల పేరుతో ఉపాధి అవకాశాన్ని ఎత్తుక్కుని ఉండొచ్చు. అంత మాత్రం చేత మేము ఎవరిని తప్పుపట్టం, తప్పేం కాదు. కానీ ముందు తాము బతకాలి, తర్వాత సర్వే చేయాలి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఖర్చులు అనేటివి ఉంటాయి, మేము అర్థం చేసుకోగలం. కానీ నేను ఒక్కటే మాట చెప్పేది, ప్రజల తీర్పు 3,22,00,000 మంది లబ్ధిదారులు, మాకు కావాల్సింది పోయినసారి వచ్చిన ఓట్లతో సమానంగా అంటే 1,65,00,000 సార్. మాకు ఈ దేశంలో ఒక ట్రాక్ రికార్డు ఉంది సార్. రాజీవ్ గాంధీ తల్లి ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత 50.12%తో ఫస్ట్ టైం 50% టచ్ చేసిన పార్టీగా 403 సీట్లతో ఏమో గెలిచారు సార్ ఆ రోజున. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కూడా ఎక్కువ మంది పార్టీ సీట్లు గెలిచుండొచ్చు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ 70కి 67 గెలిచుండొచ్చు. కానీ ఓట్ల పర్సంటేజ్కి వచ్చేసరికి 51.02%తో వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం గెలవడం ఓన్లీ సెకండ్ టైం ఇన్ ఇండియా. దిస్ టైం దేశం మొత్తం ఇటు చూస్తుందని మేము ఎందుకు చెప్పామంటే, మా నాయకుడు ఎందుకు చెప్పాడంటే 55% ప్లస్ ఓట్లు మేము సాధించాం. వాళ్ళు 37 నుంచి 40కి మధ్యలో పరిమితం అవుతున్నారు. 37 నుంచి 40కి మధ్యలో పరిమితం అవుతున్నారు కూటమి మొత్తం. సార్ వాళ్ళు ఏమనుకున్నారంటే, కూటమి అంటే ఒకళ్ళు పర్సంటేజ్ ప్లస్ చేసుకుందాం అనుకున్నారు. కానీ అందరిని కలిపి ఒకటిగా చూశారు ప్రజలు, అందరిని కలిపి ఒకటిగా చూశారు. కాబట్టి ఓల్ పర్సంటేజ్ వాళ్ళకి 37 నుంచి 40 లోపల ఆగిపోతుంది. మీరు చూడండి. రైట్ చూద్దాం మరి ఏం కాబోతుందో. ఈరోజు సాయంత్రం జాతీయ ప్రముఖ సంస్థలు మరి ఎగ్జిట్ పోల్స్ లో ఏం చెప్పబోతున్నాయో, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ కాదని భానుప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు అంటుంది. కాబట్టి మరి ఇవే అంచనాలు. ఒకవేళ సాయంత్రం వచ్చే అంచనాలే 72 గంటల తర్వాత వచ్చే కౌంటింగ్లో కూడా మరి ప్రతిబింబిస్తాయా లేదనేది మనం చూడాలి. థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు. ఇది ఏపీ పరిణామాలపై 10 టీవీ బిగ్ బ్యాంగ్ డిబేట్.